యూట్యూబ్లో 3,77,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి గ్రోత్ ఉన్న ఛానలే కదా. ట్రావెల్ వీడియోస్ చేస్తూ మంచి స్మైలీ ఫేస్తో కల్చర్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అని అనుకున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ బేస్ లొకేషన్స్ అండ్ ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని వాట్సాప్లో మన శత్రు దేశమైన పాకిస్తాన్కి లీక్ చేసింది. అసలు ఎవరా యూట్యూబర్, ఏం చేసిందో ఈ వీడియోలో మొత్తం చూద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా 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 షాకింగ్ వీడియో అన్నమాట ఇది. జ్యోతి మల్హోత్రా 33 సంవత్సరాల ఒక నార్మల్ ట్రావెల్ యూట్యూబర్ అనే అందరూ అనుకున్నారు. కానీ ఆమె పాకిస్తాన్కి మన ఇండియన్ ఆర్మీ యొక్క సీక్రెట్స్ లీక్ చేసింది అని రీసెంట్గా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకి ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అది ట్రావెల్ ఛానల్. దానికి 3,77,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలానే ఆమెకి ఇన్స్టాగ్రామ్లో 130,000 పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె COVID-19లో జాబ్ మానేసి 3 years బ్యాక్ ఒక ఫుల్ టైమ్ ట్రావెల్ బ్లాగర్గా కెరియర్ స్టార్ట్ చేసింది. ఆమె పాకిస్తాన్ గురించి తన వీడియోస్లో కల్చరల్ హార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని లాహోర్ని ప్రైజ్ చేస్తూ చాలా వీడియోస్ చేసింది. వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటారు, వావ్ క్రాస్ బార్డర్ పీస్ అని అనుకుంటారు కదా. కానీ ఆమె బ్లాగ్స్ అన్నీ కూడా జస్ట్ ఒక కవర్ మాత్రమే. యాక్చువల్గా ఆమె బ్లాగ్స్ వెనుక ఒక భయంకరమైన ప్లాన్ ఉంది. 2023 న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో జ్యోతి మల్హోత్రా అడుగుపెట్టింది. పాకిస్తాన్లో ఎంటర్ అవ్వడానికి వీసా కోసం. అక్కడ తను ధనుష్ అనే అతన్ని గెలిచింది. ఆ ధనుష్ అసలు పేరు ఎహ్సాన్ ఉర్ రహీం. అర్థమైంది కదా. తను ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో ఒక స్టాఫ్. కానీ రియాలిటీ తను పాకిస్తాన్ కి సంబంధించిన ఒక స్పై. ధనుష్తో జ్యోతి క్లోజ్ అయింది. 2023లో జ్యోతి పాకిస్తాన్ కి 2 సార్లు విజిట్ అయింది. అఫీషియల్ గానే వీసా తీసుకుని ఫస్ట్ కర్తార్పూర్ కారిడార్ ద్వారా ఎంటర్ అయింది సిక్ పిలిగ్రిమేజ్ కోసం. అండ్ సెకండ్ టైం వచ్చేసి సిక్ యొక్క గ్రూప్ తో ఎంటర్ అయింది. అండ్ అక్కడ వాళ్ళతో సీక్రెట్ గా మీటింగ్ లో పాల్గొని అండ్ మనకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లీక్ చేసింది. అంతేకాదు 2023లో పాకిస్తాన్ హై కమిషన్ లో జరిగిన ఇఫ్తార్ పార్టీకి ఈ ధనీష్ జ్యోతిని ఇన్వైట్ చేశాడు. అది ఆమె ఛానల్లో కూడా ఉంది. ఆమె వీడియోలో కనిపిస్తుంది. ఆమె ఛానల్ కనుక మీరు చూసుంటే అందులో ఆమె ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బాయ్ సాబ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ అని ఫుల్ ఎక్సైటెడ్ గా వీడియో కూడా చేసింది. ఆమె వీడియో కానీ ఫాలో అయ్యేటోళ్ళంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు. ధనుష్తో చాలా క్లోజ్ గా మాట్లాడడం కూడా ఆ వీడియోలో కనబడుతుంది. అలానే ధనుష్తో చాలా క్లోజ్ గా మూవ్ అయింది. అక్కడ ధనుష్ ఆమెని ఐసిస్ ఆపరేటివ్స్ అయిన అలీ అహ్వాన్, షాకీర్, రానా షహబాజ్ కి కనెక్ట్ చేశాడు. అలీ ఆమెకి పాకిస్తాన్ లో స్టేకి అరేంజ్ చేసేవాడు. ఈమె పాకిస్తాన్కి అయితే బాగానే పోయింది, మరి అక్కడ వెళ్ళిందంతా కవర్ చేయాలి కదా. ఆ కవర్స్ కోసమే ఈ ట్రావెల్ బ్లాగ్ వీడియోస్ అన్ని. తన యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ గర్ల్ ఎక్స్ప్లోరింగ్ పాకిస్తాన్, ఇండియన్ గర్ల్ ఎక్స్ప్లోరింగ్ లాహోర్, కల్చరల్ ప్యారడైస్ ఇలాంటి వీడియోస్ అన్ని పెట్టి పాకిస్తాన్ ఒక మంచి దేశం అనే ఒక ఇమేజ్ తీసుకురావడమే ఆ పని. అలాంటి వీడియోస్ చేస్తూ ఆ వీడియోస్ చేయడం కోసమే తను పాకిస్తాన్ వెళ్తున్నట్టు కవరింగ్ ఇస్తూ మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్, ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా వాళ్ళకు మెల్లగా చేరవేస్తూ ఉండేది. అంతేకాదు ఆ పాకిస్తాన్ హై కమిషన్లో ఇఫ్తార్ పార్టీకి వావ్ అమేజింగ్ హాస్పిటాలిటీ అంటూ కూడా ఒక వీడియో చేసింది. అది కూడా తన ఛానల్లో ఉంది. ఈ వీడియోస్ అన్ని కూడా ప్రోపగెండా. ధనుష్తో సెల్ఫీస్, పాకిస్తాన్ ఐసిస్ ఆపరేటర్స్ నెంబర్స్ ని వాళ్ళ పేర్లతో కాకుండా జాట్, రందావా లాంటి ఫేక్ నేమ్స్ తో తన ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్స్ లాంటి యాప్స్ లో ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ద్వారా మన ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ అన్ని కూడా లీక్ చేసింది. ఏంటి దీనికే షాక్ అవుతున్నారా? ఇంకా ఉంది. జ్యోతి ఒక పాకిస్తానీ ఐసిస్ ఆపరేటివ్ తో లవ్ లో ఉంది అని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు ఆ ఆపరేటివ్ తో కలిసి బాలి, ఇండోనేషియా లాంటి ప్లేసెస్ కి రొమాంటిక్ ట్రిప్స్ కూడా వెళ్ళిందంట. జ్యోతిని అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళ స్టైల్లో 2 పీకేసరికి తను ఇట్లా సీక్రెట్ లీక్ చేసింది అని కన్ఫెస్ చేసేసింది. ఎందుకంటే ఐసిస్ వాళ్ళగా ట్రైన్డ్ స్పై అయితే కాదు కదా, నార్మల్ ట్రాప్స్ కి పడిపోయిన ఒక దిక్కుమాలిన స్పై. తను ఇండియన్ మిలిటరీ సీక్రెట్స్ ని, ఇండియన్ మిలిటరీ లొకేషన్స్ ని పాకిస్తానీ హ్యాండ్లర్స్ కి ఇచ్చిందని కన్ఫెస్ చేసేసింది. ఇది హర్యానా ఎస్పీ మీడియాతో కన్ఫెస్ చేశారు. ఇది మన నేషనల్ సెక్యూరిటీకి కిస్ట్ బిట్రేయల్. జ్యోతి లాంటి ఒక ట్రావెల్ యూట్యూబర్ ఇలా చేయడం మొత్తం నేషన్ కి ఒక పెద్ద షాకింగ్. ఇలా జ్యోతి ఒకటే కాదు, జ్యోతితో పాటు ఇంకా 5గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళల్లో అందరూ సామాన్యులే. గుజాలా పంజాబ్ కి చెందిన 32 ఏళ్ల ఒక విడో. ఈమె కూడా పాకిస్తాన్ హై కమిషన్ కి వీసా కోసం వెళ్ళి ధానిష్తో పరిచయం ఏర్పడింది. ధానిష్ కి ఇండియా యొక్క కొన్ని సీక్రెట్స్ ఇచ్చి
తనతో 30,000 రూపాయల ట్రాన్సాక్షన్ చేసింది. కేవలం 30,000 రూపాయల కోసం మన దేశం యొక్క సీక్రెట్స్ అమ్మేసింది. సెకండ్ యామిన్ మొహమ్మద్ మెలర్ కోట్లా నుంచి ధనిష్ తో ఫైనాన్షియల్ డీల్స్, వీసా అగ్రిమెంట్స్ లో పార్ట్నర్. తిను మనీ ఫ్లో ని హ్యాండిల్ చేస్తాడు. థర్డ్ దేవేందర్ సింగ్ ధిలోన్, తిను కూడా హర్యానా నుంచి. తిను ఒక 25 years old. కర్తార్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ కూడా వెళ్ళాడు. ఐసిస్ తనని ట్రాప్ చేసింది. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్ యొక్క ఫొటోస్, వీడియోస్ ని లీక్ చేశాడు. ఫోర్త్ అర్మాన్ ఫ్రమ్ హర్యానా, ఇండియన్ సిమ్ కార్డ్స్ ని సప్లై చేశాడు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశాడు. మొన్న 2025 జరిగిన డిఫెన్స్ ఎక్స్పోకి వెళ్ళి అక్కడున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీళ్ళకి లీక్ చేశాడు. ఫిఫ్త్ వన్ నుమాన్ ఇలాహి, తిను కూడా హర్యానాలోని పానిపట్లో. తిను 24 ఏళ్ల సాధారణ సెక్యూరిటీ గార్డ్. ఇక సెక్యూరిటీ గార్డ్ కూడా లీక్ చేస్తే ఇక ఏం చెప్పాలో కూడా తెలియదు. తిను సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నాడు. మనీ తెలివి చూడండి, వీడు డైరెక్ట్ తీసుకోలే, వీడు బావ అకౌంట్లో వేసాడు. ఈడు తెలివి, బావేస్తే ఏంది, ఈడేస్తే ఏంది, ఆడేగా దొరికేది. ఈ గ్యాంగ్స్ ని పాకిస్తాన్ హ్యాండ్లర్స్ మ్యానిపులేట్ చేశారు. కొందరికి డబ్బు చూపించి, కొందరికి ప్రేమ చూపించి, కొందరికి పెళ్లి అనే మోజ్ చూపించి, ఫేక్ ప్రామిసెస్ తో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళతో పనులు చేయించుకున్నారు. హర్యానా, పంజాబ్ లో స్ప్రెడ్ అయిన ఈ నెట్వర్క్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఎక్స్పోజ్ అయ్యింది. దానిష్ ని May 13, 2025 ఇండియా నుంచి డిపోర్ట్ చేశారు. కానీ ఇప్పటికే ఈ స్పైరింగ్ ఎంత డ్యామేజ్ చేసిందో తెలుసా? ఈ 6గురిలో మోస్ట్ డేంజర్ ఎవరనుకున్నారు? మనం ఖచ్చితంగా వీళ్ళని కనిపెట్టి ఉండలేము అని మీరు ఎవరనుకుంటారు? కామెంట్ రూపంలో చెప్పండి. May 16, 2025 హిసార్ పోలీసులు జ్యోతిని అరెస్ట్ చేసి కప్స్ తో తీసుకెళ్లారు. తన ఫోన్, ల్యాప్టాప్, బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేసి డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తినని ప్రెసెంట్ అయితే 5 days రిమాండ్ కి అయితే పంపించారు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఈ కేసుని చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. జ్యోతితో పాటు మిగిలిన 5గురి మీద కూడా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ 1923 సెక్షన్ 3, 4, 5 అండ్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 చార్జెస్ కింద కేసెస్ ఫైల్ అయ్యాయి. ఈ కేసెస్ ఏమో ఆషామాషి కేసెస్ అయితే కాదు, మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కేసెస్. ఈ కేసెస్ మీద బెయిల్ రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. యాక్చువల్లీ బెయిల్ ఇవ్వకూడదు కదా ఇట్లాంటి వాళ్ళు. ఇన్వెస్టిగేషన్ చేయండి, వాళ్ళు నిర్దోషులైతే విడిపియాలి. అంతేగాని బెయిల్ ఇచ్చినాం అనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఈ కేసు మన దేశానికి ఒక వేకప్ కాల్ లాంటిది. ఎందుకంటే మీ పక్కన మా పక్కన ఉండే సామాన్యుల బతికేటోడు మన దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నాడు. సో మీ సరౌండింగ్స్ అని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎవరి మీదన్నా మీకు అనుమానం కలిగితే మాత్రం ఖచ్చితంగా మీ నియరెస్ట్ పోలీసులకు మాత్రం ఇన్ఫార్మ్ చేయండి. ఆపరేషన్ సింధూర్తో ఇండియా పాకిస్తాన్ మంచి కౌంటర్ ఇస్తుంది. అందులో భాగంగానే ఈ స్పై రాకెట్ని బర్స్ట్ చేసింది. అస్సాంలో కూడా చాలా మందిని ఈరోజు అరెస్ట్ చేసింది. జ్యోతి నోయింగ్లీ స్పై చేసిందా, లేక ధనిష్ తనని ట్రాప్ చేసి లవ్ అనే పేరుతో లవ్ జిహాద్ చేసి తనని ఇలాంటి పనులు చేసేలా చేశాడని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ స్టోరీ మనందరికీ ఒక లెసన్ లాంటిది. జ్యోతి లాంటి ఇన్ఫ్లుయెన్సర్ని బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకేం తెలుసు. సో అందరూ అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీకేమైనా అనుమానాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం బూస్టింగ్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తాం. మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ టైం మీకు తీసుకురావడం కోసం ఖచ్చితంగా 100% మేము ప్రయత్నిస్తూ ఉంటాము. కాకపోతే మీ నుంచి మేము కోరుకునేది ఒకటే, జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక బెల్ ఐకాన్. టిల్ దెన్, జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్.